శివాలయానికి వెళ్ళేటప్పుడు చాలామంది భక్తులు ఒక ప్రత్యేకమైన పని చేస్తారు. వాళ్ళు నంది చెవిలో తమ కోరికలు లేదా ప్రార్థనలు చెబుతారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? నంది చెవులోనే ఎందుకు చెబుతారు? నేరుగా శివుడికి ఎందుకు చెప్పరు? ఆ ప్రశ్నకు సంబంధించిన రహస్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నంది కేవలం శివుడు వాహనం మాత్రమే కాదు. ఆయన పరమశివుని యొక్క ప్రియమైన భక్తుడు, ద్వారపాలకుడు మరియు సందేశ వాహకుడు సందేశవాహకుడు అని పురాణాలు చెబుతున్నాయి. శివాలయంలో నంది విగ్రహం ఉండటం వెనుక కూడా గొప్ప అర్థం ఉంది. నంది ఎప్పుడు శివుని వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఏకాగ్రత, భక్తి మరియు సంపూర్ణ సమర్పణకు ప్రతీక. పురాణాల కథనం ప్రకారం నంది భక్తుల ప్రార్థనలు శివుడికి చేరవేస్తాడు అని విశ్వాసం ఉంది. అందుకే భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతూ ఉంటారు. ఇక్కడ మరొక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. నంది అంటే ధర్మానికి ప్రతీక. ధర్మం ద్వారా వెళ్ళిన ప్రార్థనే భగవంతుడికి చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల నంది చెవిలో కోరికలు చెప్పడం అంటే ధర్మ మార్గంలో మన ప్రార్థనను సమర్పించడం అని అర్థం. ఇంకొక విశేషం ఏమిటంటే, నంది రెండు కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది అహంకారాన్ని విడిచి దేవునిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది అనేసని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. నంది చెవిలో కోరిక చెప్పుకోవడం అనేది ఒక విశ్వాసం. కానీ కోరిక నెరవేర్చుకోవడానికి భక్తి, మంచి కర్మలు, ధర్మబద్ధమైన జీవన శైలిని కూడా అనుసరించాలి. తర్వాత మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే నంది చెవిలో మీ ప్రార్థన చెప్పుకోండి. దానికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. భక్తి, వినయం, ధర్మం ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఆ పరమశివుడి యొక్క కృప మీ పైన ఉంటుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.